హైదరాబాద్ సైదాబాద్లోని అబ్జర్వేషన్ హోమ్ను సందర్శించారు మంత్రి సీతక్క. అబ్జర్వేషన్ హోమ్ను శిక్షగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని పిల్లలకు సూచించారు. తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటారని, గతాన్ని మరచి బాధ్యత గల పౌరులుగా మారాలని సూచించారు మంత్రి సీతక్క. అబ్జర్వేషన్ హోంలో అందుతున్న వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ హోంలో ఉండే జువెనైల్స్ కోసం లైబ్రరీని ప్రారంభించారు మంత్రి. లైబ్రరీని ఏర్పాటు చేసిన ఆకర్షణ అనే విద్యార్థిని శాలువాతో సత్కరించారు మంత్రి సీతక్క. రావడంలో మరి కీలక పాత్ర పోషించిన ఆకర్షణ మనకి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆకర్షణ 9th క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లైబ్రరీస్ వారు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నాకు కరీంనగర్ లో పరిచయం అయింది. ఈరోజు ఇక్కడ లైబ్రరీ బుక్స్ అన్ని ఇచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్ లో ఉన్నటువంటి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో తను చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకర్షణను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అదే కాకుండా గత నెల రోజుల క్రితం కూడా కొంత 4-5 పిల్లలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. మేము తక్షణమే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ 4 కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకొకరు విజయవాడలో ఉన్నట్టుగా మరి సమాచారం ఉంది, విజయవాడ పోలీస్ స్టేషన్ లో. సో పిల్లలకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది, ఇక్కడ శిక్షగా భావించకండి. ఈ కాలాన్ని, ఈ శిక్ష ఏదైతే పనిష్మెంట్ తో ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ హోమ్ లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి. 50 లక్షలు పెట్టి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజు మరి చిన్న అమ్మాయి అయినా కూడా తను మంచి ఆలోచనతోటి ఆకర్షణ ఈరోజు మనకు లైబ్రరీని ఇక్కడ మాకు అవకాశం అంటే ఏర్పాటు చేసి నన్ను రావాలి మేడం మీరు ఇక్కడికంటే నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. సో రాష్ట్రంలో ఉండేటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇట్లా చిన్న చిన్న సంతోషాలు మనము చేయగలుగుతాం. అది మనకు లైఫ్ లాంగ్